నేను మీ యాంకర్ తేజని. సో ఇప్పటివరకు గతంలో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అండ్ మన దగ్గర ఈరోజు నంద్యాల నుంచి వచ్చిన వరలక్ష్మి మేడం ఉన్నారు, న్యాచురల్ స్టార్ అన్నమాట. సో తను ఏ వీడియో చేసినా ల్యాక్స్లలో చూస్తారు అండ్ కామెంట్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ తన ఇంటర్వ్యూ చేయడానికి రీజన్ ఏంటంటే ఏదన్నా న్యాచురల్గా మాట్లాడుతుంది, న్యాచురల్గా ఉంటుంది, అసలు ఎక్కడ మేకప్ అనేది ఉండదు అనమాట. అండ్ ఈ మధ్య కాలంలో కొన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూ చూస్తే తమ్నెల్ అయితే కొంచెం పెడుతున్నారనమాట. సో ఎట్లా అంటే ఆర్జీవి గారు మూవీకి మీరు సెలెక్ట్ అయితే మిమ్మల్ని కమిట్మెంట్ అడిగారంట కదా, నిజమేనా అని చెప్పేసి. సో అది ఎంతవరకు నిజం ఎంతవరకు రాంగో తన మాటలో అడిగి తెలుసుకుందాం. సో ఈరోజు మనతో పాటు స్టూడియోలో వరలక్ష్మి గారు ఉన్నారు. సో వెల్కమ్ చేద్దాం. హాయ్ మేడం. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? చాలా బాగున్నా మేడం. సో జనరల్గా మీ డ్రెస్సింగ్ ఇంతేనా లేకపోతే ఈరోజు ఇంటర్వ్యూ ఉందని చెప్పేసి ఇలా తయారేసి వచ్చారా? అంటే నేను రొటీన్గా శారీస్ అండ్ హాఫ్ శారీస్ అండ్ చుడిదార్స్ వేసుకుంటాను. ఎక్కడికైనా ఫంక్షన్స్కి అట్లా వెళ్తే కనుక హాఫ్ శారీస్ నాకు ఇష్టం. ఓకే, డైలీ వేర్ డ్రెస్సెస్. ఓకే, ఎంతవరకు చదువుకున్నారు మేడం? ఐఎమ్ బిఎస్సి ఓటీ టెక్నీషియన్. ఇంట్లో ఎంతమంది ఉంటారు? 5 members. 5 members. సో ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏమైనా జాబ్ చేస్తున్నారా? ఓటీ టెక్నీషియన్, సర్జరీస్ అంటే అదే గైనకాలజిస్ట్, నార్మల్ డెలివరీస్, సిజరీన్లో ఆపరేషన్స్ అది వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ ఇప్పుడు యాంకరింగ్ కూడా చేస్తున్నాను. అదే మీ ఒక ఛానల్ ఉంది కదా మేడం, వంకర్ టింకర్ లక్ష్మి. అంటే ఇప్పుడు ఛానల్ ఉందా, పెడుతున్నారా లేకపోతే? కంటెంట్ కోసం అట్లా మాట్లాడుతున్నా తప్ప ఛానల్ అయితే ప్రజెంట్ లేదు. ఫ్యూచర్లో పెట్టబోతున్నాను నేను కూడా. ఓకే, ఇప్పుడు మీరు జాబ్ ఒకటే చేస్తారా ఇంకేమైనా బిజినెస్ కూడా? నాకు పార్లర్ ఉంది, ఒక బొటిక్ ఉంది. ఓకే, సో టైం ఎలా మేనేజ్ చేస్తారు మీరు రెండిటికి? చేసుకోవాలి, తప్పదు. ఎలా అంటే కుదుర్చుకోవాలి అంతే. కుదురుతుందా? టైం మేనేజ్ అవుతుందా? మనం చేసేదాన్ని బట్టి, మనల్ని బట్టి ఉంటుంది అంతే. సో దగ్గర ఇప్పటివరకు మీరు ఎన్ని డెలివరీలు చేసి ఉంటారు? 1000 to 2000 అబవే చేసి ఉంటాను నేను, నార్మల్ డెలివరీస్, సిజరీన్లు కాకుండా. ఇప్పుడు డెలివరీ అయ్యేటప్పుడు చాలా మందికి లైక్ ఎట్లా అంటే కొంతమందికి బీపీ లో ఉంటుంది, కొంతమందికి ఉమ్ము నీరు ఉండదు, కొంతమందికి ఏంటంటే బ్లడ్ దొరకక కొంతమంది ఇదే అవుతారు ప్రెగ్నెంట్ లేడీస్. సో మీరు చేసిన 2000 డెలివరీలో ఏదైనా అమ్మాయి చనిపోవడం కానీ అలాంటివి ఏమైనా జరిగినాయి? జరిగాయి. ఇవన్నీ ప్రతి ఇంటర్వ్యూలో చెప్పి ఓడిపోతుంది. కొత్తగా ఏమన్నా అడగండి. కొత్తది కదా, అంటే మా వ్యూవర్స్కి కూడా తెలియాలి కదా. ఆల్మోస్ట్ ఒక ఫీల్డ్లో ఉన్నామంటే అవన్నీ అనుభవించి అవన్నీ అనుభవాలు చూసే పైకి వస్తాం కాబట్టి 1-2 కాదు చాలానే ఉంటాయి. పర్టికులర్ ఒకరిది గుర్తుంటుంది, ఒకరిది గుర్తుండదు. ఇవన్నీ వేస్ట్ టాపిక్. అంటే ఇంకా ప్రతిదీ జనాలకు చెప్పి ఒకటే చెప్పి బోరు కొట్టకూడదు కదా వాళ్ళకు. వేరే ఏదన్నా అడగండి. ఇంకొకటి, ఇప్పుడు డెలివరీ టైంలో చాలా మంది చిన్న ఏజ్ వాళ్ళు కూడా వస్తారు కదా. సో తక్కువ ఎంత చిన్న ఏజ్ వాళ్ళు వచ్చి ఉంటారు మీ దగ్గరికి? 16 years కి 17 years కి కడుపుతో వస్తారు అంతే. మనం ఎంత చెప్పినా కూడా ఈ సమాజం మారదు. చిన్న ఏజ్ లోనే పెళ్లిళ్ళు చేసేస్తారు. సో 20 years కి 2-3 పిల్లల్ని డెలివరీ అయ్యి పిల్లలు కాకుండా ఆపరేషన్ కూడా అయిపోతాయి చాలా మంది. ఓకే, ఇప్పుడు డెలివరీకి ప్రెగ్నెన్సీకి ఏజ్ లిమిట్ అని ఉంటుందా? అంటే మినిమం ఇన్ని ఇయర్స్ లోనే? 18 years దాటితే కనుక అమ్మాయి కొంచెం అంటే లేబర్ పెయిన్స్ తట్టుకోవాలి అంటే కొంచెం చాలా కష్టం. వాళ్ళది సర్విక్స్ కూడా ఏమంటారు, యూట్రస్ కూడా గట్టిపడాలి. సో చిన్న ఏజ్ లో పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళ కడుపులు తెచ్చుకొని గర్భసంచికి ఒత్తిడి అవుతుంది అనమాట. సో ఆ ఒత్తిడి చిన్న ఏజ్ లో వాళ్ళు కొంచెం తగ్గించుకుంటే చిన్న ఏజ్ లో పెళ్ళిళ్ళు బాగుంటుంది. ఇప్పుడు మదర్స్కి ఉన్నట్టే డెలివరీ టైంలో ప్రాబ్లమ్స్ పుట్టే బిడ్డకు కూడా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది చనిపోయి పుడతారు, కొంతమంది పుట్టాక చనిపోతారు. సో ఇలాంటివి కూడా ఏమైనా చూసారా కేసెస్ మీరు? చాలానే ఉంటాయి. మంచి చెడు రెండు ఉంటుంది. సో ఒకరోజు బేబీ ఇద్దరు ముగ్గురు డెలివరీ హ్యాపీగా ఉంటారు మదర్స్. ఇంకా ఇంకొకటి వచ్చేసి బేబీ లోపల చనిపోయి లేకపోతే పుట్టిన తర్వాత బేబీ చనిపోయి వాళ్ళు డల్గా ఉంటారు. సో ఇది ఉంటుంది అది ఉంటుంది, రెండు చూస్తాం. మీరు డీల్ చేసిన కేసులలో ఏదైనా కేసు చూసి మీరు భయపడ్డం కానీ బాధపడ్డం కానీ? బాధ ఉంటుంది, దాన్ని చూసుకొని అక్కడే ఆగిపోలేం కదా. బాధ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు అంతా బాగుంటే మేము హ్యాపీ. ఏదన్నా చిన్న ఇబ్బంది అయిందంటే అది మాకు రొటీన్ జరుగుతాయి, బట్ ఇలా జరిగిందని బాధ కూడా మాకు ఉంటుంది. ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్లలో అంటే వాళ్ళకి డెలివరీ చేసి ఏ పనైనా చేసి వాళ్ళకి అలవాటు అయిపోతుంది, కానీ అవతల వాళ్ళకి కొత్తగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీ ఉన్న అమ్మాయి నొప్పులతో బాధపడుతుంటుంది, టెన్షన్ పడుతుంటుంది, భయపడుతుంటుంది కదా. సో అది ఏమవుతుందని మీకు తెలుసు ఒక పేషెంట్ చూడగానే. సో వాళ్ళు అలా అరుస్తుంటే పిలుస్తుంటే మీకు కోపం వస్తుంటుందా? అలా ఏం లేదు, మామూలుగా వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ నొప్పి వాళ్ళకు ఉంటుంది. మనం నేను చేసేదే ఆ వృత్తి కాబట్టి కోపడకూడదు. అది పెయిన్ తెలుసుకోవాలి, ఆ నొప్పులు ఎలా ఉంటాయో ఆడవాళ్ళకి అర్థమవుతుంది. సో విసుగున్నా మేము ఇబ్బందిగా ఉన్నా ఎంత నిద్ర మేలుకున్నా అంటే ఒకటే రోజు నైట్ అంతా మేలుకాల్సి వస్తుంది. ఎంత మేము ఇబ్బందుల్లో ఉన్నా కూడా వాళ్ళకు రెస్పాండ్ అవ్వాలి, అది మా ధర్మం, మా వృత్తి.
ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రతి దాంట్లో మంచి ఉంటుంది చెడు ఉంటుంది కదా. ఇప్పుడు డెలివరీ చేయించుకోనికి వచ్చే లేడీస్ చాలా మంది ఉంటారు. వాళ్ళ హస్బెండ్తో వస్తారు, లేకపోతే పేరెంట్స్తో వస్తారు, లేకపోతే ఎవరు లేని వాళ్ళు వస్తారు కదా. సో ఇట్లా ప్రెగ్నెన్సీ తీయించుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఉంటారు, మేబీ లోపల ఫీటస్ బాగాలేక ప్రాబ్లం అయ్యి అలాంటి వాళ్ళకైతే తీస్తాం. కొంతమంది అన్మ్యారీడ్ పీపుల్ కూడా తెచ్చుకొని కడుపులు తెచ్చుకొని వస్తుంటారు, వాళ్ళకైతే ఏం చేయం. అట్లా అన్మ్యారీడ్ పీపుల్స్ ప్రెగ్నెన్సీతో వచ్చి మీకు ప్రెగ్నెన్సీ తీయమన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ? చెయ్యం, అటోళ్ళతో మాట్లాడి కూడా వేస్ట్. ఒక ప్రాణాన్ని అనవసరంగా అయితే తీయకూడదు. సో మేముండే హాస్పిటల్ అయితే అలా చేయరు అనమాట. సో కమ్ టు ద పాయింట్, మీ రీల్స్ విషయానికి వస్తే అసలు ఇన్స్టాగ్రామ్ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది, ఎలా స్టార్ట్ చేయాలనిపించింది? నాకు ఇంట్రెస్ట్. సో నేను నా వృత్తిలో నేను బిజీగానే ఉన్నా, నాకు సినీ ఫీల్డ్ అంటే ఇష్టం, నాకు ఇంట్రెస్ట్ ఉంది. సో ఒక వే ఎంచుకోవాలనుకున్నాను. నేనేదో ఇంటర్వ్యూలో ఒక వే ఎంచుకున్నా, దాంట్లో నేను రీల్స్ అంటే మూవీస్కి సీరియల్స్కి డైరెక్ట్గా వెళ్ళలేను కదా. సో నా చేతిలో ఉన్న ఒక ఆయుధం సెల్ ఫోన్, దాని నుంచి నేను నా ఇంట్లో నా డ్యూటీలో నేను చేసుకుంటున్నా. ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను, అదృష్టానికి అంతో ఇంత ఫాలోవర్స్ రావడం జరిగింది. అంతే. అంతో ఇంతోనా? 3,25,000 మంది అంతో ఇంత ఫాలోవర్స్ అంట. అంటే ఎట్లా అంటే మనం ఏదో కంటెంట్ కావాలి అని చెప్పి ప్రత్యేకంగా అన్ని వీడియోస్ కెమెరాలు తీసుకొని ఎడిటింగ్ ఇట్లాంటివి ఏం లేవు. నాకు ఉన్నంతలో చేశాను, దేవుడు ఇచ్చాడు వచ్చాయి అంతే, అంతకు మించి ఏం లేదు. దాంట్లో కష్టం అయితే ఏం లేదు, మామూలుగానే వచ్చేసారు, కష్టపడినంత ఏం చేయలేదు దానికోసం. నేను యాజ్ యూజువల్ నార్మల్గా ఇప్పుడు మీతో ఎలా మాట్లాడుతున్నా అలాగే ఒక సెల్ ఫోన్ దగ్గర మాట్లాడి అప్లోడ్ చేశాను, అదృష్టానికి వెళ్ళాయి అంతే. మీరు బాగా వైరల్ అయిన వీడియో ఇది. అండ్ వినాయక చవితికి డాన్స్ చేసినది వైరల్ అయింది. అండ్ నేను కొంచెం బాధలో ఉండి డల్గా, నా ఓన్ వాయిస్ నేను డల్గా మాట్లాడితే నేను ఒక డాన్స్ చేసిన వైరల్ అయిపోతుంది. సో బాధలు అండ్ కొంచెం అబ్బాయిలను తిట్టినట్టు కానీ అలా మాట్లాడితే ఫస్ట్లో మామ అని డైలాగ్ తీసుకున్నా, హై మామా సాయి మామాస్ అని. సో అది బాగా వెళ్ళింది అనమాట. మధ్యలో అది తీసేసాను, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసాను హై మామా. ఎందుకు మానేశారు హై మామా అనేది? అందరూ కోడలు అది ఇది కొంచెం నందరు హై మామా అని నన్ను పిలవడం కూడా అబ్బాయిలు హాయ్ మామ అని పిలుస్తున్నారు. అది నాకు నచ్చక మానేసా. బట్ తర్వాత అనిపిస్తుంది నేను వెళ్ళాలనుకుంది సినీ ఫీల్డ్, ఇట్లాంటి పట్టించుకుంటే ఏమవుతుంది, వాళ్ళేం తప్పుగా ఏం మాట్లాడలేదు, జస్ట్ హాయ్ మామ వరలక్ష్మి గారే కదా అంటున్నారు, దాంట్లో తప్పేముంది. సో మళ్ళీ నార్మల్ నా డైలాగ్ నడిపి. జనరల్గా మీకు వచ్చే కామెంట్స్ చదువుకుంటారా మీరు? చదువుతా, డిలీట్ చేసుకుంటా. ఇప్పుడు ఎంత మంచిగా చేసినా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి కదా, వస్తాయి. మీకు వచ్చిన బ్యాడ్ కామెంట్స్ మస్తులు వస్తాయి. ఒక వీడియోకి లైకులు ఎన్ని వస్తాయో దానికి డబుల్ నాకు కామెంట్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు బాధ అనిపించాలి, మంచి వస్తాయి. ఇప్పుడు బాధ ఎందుకు పడాలి నేను అడుగుతా. ఇప్పుడు నేను వెళ్ళాలనుకుంటే సోషల్ మీడియాలోకి, దాంట్లో చెడు వస్తుందని తెలిసే నేను దుంకుతున్నా. బాధ ఎందుకు పడాలి? నేను చెడ్డగా చేసి, నేను బ్యాడ్గా ఏమైనా వీడియోలు చేసి ఒళ్ళు కనిపిస్తలే వీడియోలు చేస్తుంటే వాళ్ళు బ్యాడ్ కామెంట్ పెట్టారు అంటే, అయ్యో నేను ఇంత గలీగా చేసిన వాళ్ళు పెట్టారని చెప్పి ఎక్కడో ఒక మూల నాకు బాధ ఉంటుంది. బట్ నేను పద్ధతిగానే ఉన్నా, నేను నార్మల్గానే వీడియోలు చేస్తున్నా, చూసే కళ్ళు బాలేవు. ఇప్పుడు అందరూ అయితే బ్యాడ్ కామెంట్ పెట్టరు, ఏదో చిల్లరగాళ్ళు అయితేనే బ్యాడ్ కామెంట్ పెట్టేది. ఇప్పుడు డిగ్నిటీగా ఒక జాబ్ చేసుకుంటూ ఒక ప్రొఫెషనల్గా ఉండే వాళ్ళు అయితే ఆమె అసలు వీడియో చూసి లైక్ కొట్టడమే ఎక్కువ. వాళ్ళు దానికోసం కామెంట్ పెట్టేంత టైం వాళ్ళకు ఉండదు. కామెంట్ పెడుతున్నారు అంటే ఒకటి అభిమానంతో పెడతారు, ఒకటి పని పాట లేకుండా ఖాళీగా ఉంటే బేవర్స్ నా కొడుకులు అయితేనే పెడతారు. ఓకే, అంతే. అదే ఐసీయూ మ్యాటర్ ఏంది అసలు? ఐసీయూ అంటే నేను మిమ్మల్ని చూస్తూ వీడియో తీస్తున్నా అన్నట్టు. సో నా ఫాలోవర్స్ నేను చూసుకుంటూ వీడియో తీస్తున్నా, దానికి ఐసీయూ అని నేను పేరు పెట్టుకున్నా. రూమ్ ఐసీ ఉంటుంది కాబట్టి. ఓకే, ఎప్పుడు ఆ బెడ్ల మీదనే డాన్స్ చేస్తుంటారు. మీకు వచ్చే కొన్ని ఫన్నీ కామెంట్స్ మీరు చెప్తారా, నేను చెప్పానా? చెప్పండి మీరు. మేడం పక్కన పేషెంట్ వెయిట్ చేస్తున్నాడు, వాళ్ళని వెళ్ళి చూడమనండి. మేడం పక్కన టాబ్లెట్స్ అయిపోయినాయి, మీరు వచ్చి చూడండి. పేషెంట్ని పక్కన పడేసి దాని మీద డాన్స్ చేస్తున్నారు. పేషెంట్ కంఫర్ట్గానే ఉన్నాడు. ఓకే, అంటే ఆ రూమ్ ఒక్కటే కంఫర్ట్ ప్లేసా మీకు రీల్స్ చేయడానికి? అంటే నేను నీకు చెప్పా, ఒక ఫోన్ నాది నార్మల్, అక్కడ వెంటిలేషన్ ఉంటుంది కిటికీ దగ్గర, అక్కడ పెట్టేసి నేను ఎగురుతా. నాకు ఎవరు కూడా ఫోన్ పట్టుకోవడానికి హెల్ప్ ఉండదు అక్కడ. సో అంటే ఎవరికి తెలియదు అనమాట, నేను సైలెంట్ గా ఒక్కదాన్ని చేస్తాను, నాకు ఎవరైనా చూస్తే సిగ్గు అవుతుంది. సో ఆ రూమ్ లో అయితే ఎవరు రారు కదా, ఉంటే మా స్టాఫ్ లో ఉంటారు. సో డోర్ వేసేసుకొని అక్కడ అలా చేసేస్తాను అనమాట, అంతే, అంతకుమించి ఏం లేదు. జనరల్గా ఇవాళ రేపు లైక్ రీల్స్ కూడా చాలా ప్రొఫెషనల్గా చేస్తారు. ఐఫోన్లు కొంటున్నారు, దానికి ట్రైప్యాడ్ కొంటున్నారు, ఒక లైటింగ్ కొంటారు కదా. సో అంత కష్టపడే చాలా మందికి అసలు ఫాలోవర్సే రారు. ₹1,00,000 ఫోన్ కొంటాడు కానీ ఒక 2,000 మంది కూడా ఫాలోవర్స్ ఉండరు. సో అలాంటి మీరు సింపుల్గా ఒక చిన్న ఫోన్ తీసేసుకొని ఇంతమంది లక్షల ఫాలోవర్స్కి సంపాదించారు కదా. సో ఎట్లా అనిపిస్తుంది? బికాజ్ అది అదృష్టం. అవకాశం రావడం గొప్ప కాదు, నిలబెట్టుకోవడం గొప్ప అనేది నా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎన్ని ఉన్నా నీకు 100 అవకాశాలు ఉండి దాన్ని నువ్వు ఒక ప్రాపర్గా తీసుకుపోయి ఒక వీడియో కంటెంట్ నువ్వు జనాలకు పెట్టినా కూడా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి.
అది ఉంటేనే అన్నీ జరిగేది. సో దేవుడు నాకు అది ఇచ్చాడని నేను నమ్ముతున్నా. జనరల్గా ఇప్పుడున్న జనరేషన్లో బాయ్స్ మీలాగా పద్ధతిగా ఉండే అమ్మాయిని చాలా ఇష్టపడతారు. అంటే నేను బాయ్స్ మెంటాలిటీ చెప్తున్నా, బయటికి వెళ్తే ఒక అమ్మాయి చూపించుకుంటే ఇష్టం, పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇలాంటి అమ్మాయి ఇష్టం. సో ఎవరైనా ప్రపోజ్ చేశారు ఎప్పటివరకు? చేస్తుంటారు రోజుకు ఒకరు ఇద్దరు, పని పట్టలేదు అంతే. అంటే ఏ విధంగా? మీరు బాగున్నారు, పులిహోర కలుపుతుంటారు రోజు ఒకడన్నా. మీ లైఫ్లో ఎప్పుడైనా బాధపడ్డ సందర్భం ఉందా ఏదైనా విషయంలో? అంటే ఎవరికి చెప్పుకోలేకుండా మీలో మీరు ఏడ్చిన సందర్భం? చాలా ఉన్నాయి. మీరే అంటున్నారు ఎవరికూ చెప్పుకోలేనివి అని. ఇప్పుడు ఎలా చెప్తా అందరు ముందర? కానీ ఏడ్చారా పక్క? నేను మనిషినే అండి, నాకు ఏడుపు వస్తుంది అమ్మాయినిగా. జస్ట్ ఏడుపు అంటేనే మీ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి, అంత బాధ ఉందా? అంటే ఇంత అందమైన ఫేస్ వెనకాల అన్ని బాధలు ఉన్నాయా? గులాబీ పువ్వు బాగానే ఉంటుంది, దాని కింద ముళ్ళులు ఉంటాయి. కానీ ఆ ముళ్ళులు సేఫ్టీ కోసం ఉంటాయి కదా మేడం? నాకు కూడా సేఫ్టీ కోసమే బాధలు ఉన్నాయి. ఓకే, మీరు జాబ్లో మంచిగా సక్సెస్ఫుల్గా ఉన్నారు, మీరు సొంతంగా బొటిక్ పెట్టుకున్నారు, అండ్ ఇన్స్టాలో మంచి రీల్స్ చేస్తున్నారు కదా. సో ఇవన్నీ కూడా సాగాలంటే మనకంటూ ఒక మంచి తోడు ఉండాలి, ఒక సపోర్ట్ ఉండాలి. అట్లా మీకు ఎవరు ఉన్నారు సపోర్ట్ లైఫ్లో? నా కష్టాలు, నా కన్నీళ్ళు, నాకు నేనే సపోర్ట్. నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు. మిమ్మల్ని చూస్తుంటే ఇంత మంచి పద్ధతిగా ఉన్నారు, వీడియోలో చూస్తే చాలా హ్యాపీగా ఉంటారు కదా. సో మీకు కూడా కష్టాలు ఉన్నాయా? ఇప్పుడు జస్ట్ అదొక వీడియో, ఒక 5 నిమిషాల వీడియో. అది నా లైఫ్ మొత్తం వీడియోలో కనిపించేది కదా. వీడియో ముందు ఒకటి ఉంటుంది, వీడియో వెనకాల ఒకటి ఉంటుంది. సో ఆ వీడియో ముందర జనాలకి నేను ఏడ్చుకుంటూ తుడుచుకుంటూ చూపించాల్సిన అవసరం లేదు, శీత కష్టాలన్నీ అక్కడ చూపించాల్సిన అవసరం లేదు. సో నేను జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనుకున్నా, వాళ్ళ ముందర నేను నవ్వుతూ వీడియో చేస్తాను. నా బాధలు, నా ప్రాబ్లమ్స్ ఆ వీడియో ద్వారా అయితే నాకు తీరవు కదా. సో నావి నాకు ఉంటాయి, నేను చేయాల్సి నేను చేసుకుంటూ వెళ్తున్నాను. జనరల్గా మీకు రాంగ్ మెసేజెస్, రాంగ్ కాల్స్, ఫాలోలు చేయడం కంపల్సరీ చేస్తారు. నేను ఒకటి చెప్పాలంటే, ప్రపోజ్ చేస్తారు, రాంగ్ కాల్స్ చేస్తుంటారు, వెనకబడి తిరుగుతుంటారు. తిరిగినోడు నాకు లైఫ్ ఇవ్వలేడు, రాంగ్ కాల్ చేసినోడు నాకు కనెక్ట్ అవ్వలేడు, ప్రపోజ్ చేసినోడు నన్ను లైఫ్ లాంగ్ చూసుకోలేడు. కాబట్టి లవ్ అనేది లేదు, అవసరానికి వాడుకొని వదిలేసేది ఈ కాలంలో. ఇప్పుడు ఒక అబ్బాయి నాకు ప్రపోజ్ చేసినాడు, వాడు నాకు లైఫ్ లాంగ్ ఉండడు. ఒక 2 నెలలకో 3 నెలలకో నేను బోర్ పెట్టేస్తా, వేరే దాన్ని చూసుకుంటాడు. సో తను పెళ్లి చేసుకుంటాడు, పిల్లలు కన్నా తర్వాత ఇంకో దాన్ని సెటప్ పెట్టేసుకుంటాడు. సో కరెక్ట్ లవ్ అనేది లేదు. కాబట్టి నాకు లవ్ మీద, ఈ వెనకముడు వచ్చే వాళ్ళ మీద, మీద నమ్మకాలు లేవు. వరెస్ట్ వాడుకొని వదిలేయడం, దానికి పేరు లవ్ అని ఇప్పుడు కొత్తగా తెలుసుకున్నాను అంతే. లవ్ లేదంటారు? లవ్ లేదు. అంటే ఇప్పుడు బైక్ బెస్ట్ ఒక పేర్లు అనమాట, పగులంత ఫ్రెండ్, నైట్ వస్తే బెస్ట్, అలా అయిపోయింది సమాజం. అంటే ఇప్పుడు బైక్ల మీద తిరిగేటోళ్ళు, 24 hours చాటింగ్ చేసుకునేటోళ్ళు, అంటే ఒకరికొకరు హక్ చేసుకొని తిరిగేటోళ్ళు, ఒకరికొకరు వదిలిపెట్టి ఉండలేరు కదా. అంటే అది లవ్ కాదా? కొన్ని రోజులు మోజు అంతే. లవ్ అనేదే లేదా? లేదు, అస్సలు లేదు. ఇప్పుడు మన అమ్మ మీద, మన నాన్న మీద, మనకు పుట్టిన పిల్లల మీద లవ్ ఉంటుంది, మన బంధువుల మీద లవ్ ఉంటుంది, ఫ్యామిలీ మీద లవ్ ఉంటుంది. వాళ్ళ సత్యంగా వాళ్ళ మీద లవ్ పోదు. కానీ ఒక అమ్మాయి అబ్బాయి మీద, అబ్బాయికి అమ్మాయి మీద మాత్రమే లవ్ కొన్ని రోజులకు తగ్గిపోతుంది. అది బయట సంబంధం, అర్థమవుతుందా? సో లవ్ అనేది మన వాళ్ళ దగ్గర ఉంటుంది తప్ప బయట దగ్గర దొరకదు. దొరికినా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, జనరల్గా ఇప్పుడు కొంతమంది అంటారు కదా, నేను నిన్ను చూసుకుంటా, నాకు ఇంత వస్తుంది, లైఫ్ ఇస్తా అని. అట్లా ఎవరైనా ఏమైనా మాటలు చెప్పారా? ప్రతోడు చూసుకుంటాడే, ప్రతోడు లైఫ్ ఇచ్చేతోడే. కానీ ఎన్ని రోజులు? కొన్ని రోజులు. వాడికి నా మీద మోజున్నంత వరకు. నా ఏజ్ అయిపోయింది, శరీరం ముసలి అయిపోయిందంటే వదిలేస్తాడు, వేరే దాన్ని చూసుకుంటాడు. ఫ్రెండ్షిప్ మీద మీ ఒపీనియన్? వేస్ట్. ఈ కాలంలో లవ్ వేస్ట్, ఫ్రెండ్షిప్ వేస్ట్, రియల్ ఫ్రెండ్షిప్ లేదు, అస్సలు లేదు. ఎవడు ఉన్నాడు ఈ కాలంలో? ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ వెనకనే బూతులు కూడా వస్తాయా? బట్ కంట్రోల్ మాట్లాడను, అది కోపం అయితే ఉంటుంది. ఫ్రెండ్షిప్ అనేది లేదబ్బా, లవ్ లేదు, తొక్క లేదు. మన ఫ్యామిలీ అదే మనకి ఇంపార్టెంట్. బయట అన్ని అవసరానికి వాడుకున్నామా, మధ్యలో వదిలేసినామా, అంతే, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు వరలక్ష్మి గారు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తే ఫ్యామిలీకి ఇస్తుందా, డబ్బుకి ఇస్తుందా? ఫ్యామిలీ. డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. ఫ్యామిలీ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇప్పుడు నా ఇంటి నిండా డబ్బు ఉంది, నేను ఇంట్లో పడుకున్నా, డబ్బుని చూసుకుంటూ పడుకున్నా, నాకు కొనేటివన్నీ జరుగుతుంది. సడన్గా నాకు ఏదైనా హెల్త్ బాగాలేకపోతే డబ్బు వచ్చి నన్ను లేపి నాకు ఫుడ్ పెట్టదు కదా, నా ఇంట్లో వాళ్ళే పెట్టారు. సరే నా దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పి డబ్బు కోసం వచ్చి నాకు కపట ప్రేమ చూపిస్తారు. కానీ ఎవరైనా తల్లిదండ్రులు చూపించే మంచి ఆప్యాయత నాకు దొరకదు కదా మనీ ద్వారా. అది జస్ట్ మనీ కోసం వచ్చేది వేస్ట్. మీరు ఒక వీడియో చేశారు ఇన్స్టాగ్రామ్లో, లైక్ ఎట్లా అంటే నాన్న ఏజ్తో ఉన్న వాళ్ళు అమ్మాయిలు తప్పు చేస్తున్నారు డబ్బు కోసం అని. సో ఎప్పుడు డబ్బు ఉంటే ఎవడైనా మన వెంట వస్తాడు, ఏదైనా చేయొచ్చు అంటారు కదా, అది నిజమేనా? సపోజ్ ఒక 40 years ఉంటాయి,
ఒక అంకుల్కి 18 years 20 years 25 years అమ్మాయి నచ్చుతుంది. ఈ అమ్మాయికి మనీ కావాలి, వాడి దగ్గర మనీ ఉంది, అమ్మాయి కావాలి, మనకి సుఖం కావాలి, దీనికి డబ్బు కావాలి. డబ్బు కోసం ఇది వాడిని వాడుకుంటుంది, వాడు సుఖం కోసం డబ్బు పడేస్తాడు దీనికి. కానీ అది అప్పుడు వాడికి ఏం కాదు, వాడి దగ్గర డబ్బు, వాడు మొగోడు, దీనికి సిగ్గు ఉండాలి. డబ్బులు ఇస్తే ఎవరి దగ్గరికైనా వెళ్తుందా? ఆ డబ్బుతో ఏం చేస్తావు? ఆ డబ్బుతో ఇప్పుడు ఎట్లా చెప్పాలి, నగలు కొంటారు, బట్టలు కొంటారు, నీ కష్టార్జితం అయితే కాదు కదా. కష్టపడి సంపాదించడానికి ఒక విలువ ఉంటుంది. కొల్లగా వచ్చే డబ్బుకు ఒక దానికి వేస్ట్. దాని గురించి రేపు ఎట్లుంది సమాజంలో, కొంతమంది డబ్బు ఉంటేనే వాల్యూ ఇస్తారు, డబ్బు ఉంటే కార్ వస్తుంది, డబ్బు ఉంటే బట్టలు వస్తాయి, డబ్బు ఉంటే రిలేషన్ వస్తుంది, డబ్బు ఉంటే ఇల్లు వస్తుంది, డబ్బు ఉంటే హెల్త్ వస్తుంది అంటారు కదా. సో దాన్ని ఎంచుకున్నట్టున్నారు కొంతమంది అమ్మాయిలు. మరి ఇప్పుడు ఏమంటారు, రీసెంట్లీ పచ్చళ్ళ గురించి ఒకటి టాపిక్ వైరల్ అయిపోయింది. చిట్టి పికిల్సా ఏదో ఉంది. సో ఆమె గురించి ఎంత నెగిటివ్ వచ్చింది. ఆ నెగిటివ్ నుంచి ఆమెకు మంచి ఫేమ్ వచ్చింది. బట్ ఆమె దాని నుంచి బిగ్ బాస్కి వెళ్ళొచ్చు, లేకపోతే కనుక మూవీస్లోకి వెళ్ళొచ్చు, ఆమెకు అన్నీ జరుగుతాయి. బట్ దాని వెనకాల ఏమంటారు, దాన్ని హైప్ లేపిందే కింద వాళ్ళు, దాన్ని హైప్ లేపారు. ఇప్పుడు హై రేంజ్లో తిరుగుతుంది, బట్ దాన్ని చూసే వాళ్ళు ఏ చూపుతుంది, ఇది గలీజ్ పనులు చేసి ఒళ్ళంతా చూపించుకుంటూ పైకి ఎదిగిందని అంటారు. కానీ అది పత్తిత్తాన్ని ఎవడు అన్నాడు కదా. అది ఎంత తోపన్నా కానీ, ఎంత 10 కార్లు కొని 10 సినిమాలు తీయని హీరోయిన్ కానీ, దానికంటూ బయట ఒక మంచి పేరు ఉండదు. అది తిట్లతో బ్యాడ్ కామెంట్స్తో పైకి ఎదిగిందాన్ని, కానీ మంచి పేరుతో అయితే కాదు కదా. కానీ ఈ సమాజంలో మంచి పేరుతోని మంచితనం ఉంటే పైకి రారు కదా. ఉన్నప్పుడు నలుగురు వచ్చేదానికంటే పోయిన తర్వాత నలుగురు రావడం గొప్ప. ఉన్నప్పుడు డబ్బు కోసం వస్తాడు, పోయిన తర్వాత డబ్బు కోసం రాడు, ప్రేమతో బంధంతో వస్తాడు. ఆ బంధాన్ని నిలబెట్టుకోవాలి, డబ్బు కోసం వచ్చే జనాలం కాదు. మీరు ఒక వీడియో చూసిన, అంటే కామన్ పీపుల్స్కి బిగ్ బాస్లో తీసుకుంటారు అంటే మీరు ఒక ఆడిషన్ వీడియో చేసారు. ఏమని చేశారు అది ఒకసారి మా కోసం, వ్యూవర్స్ కోసం? ఏం లేదు, హాయ్ మామ బిగ్ బాస్ గారు, నాకు బిగ్ బాస్ అంటే ఇష్టం. ఆల్రెడీ నేను తలకు నూనె పెట్టుకొని వీడియో చేస్తున్నాను బిగ్ బాస్ గారు. ఎందుకంటే ఆయిల్ పెట్టుకుంటే మీరు నేను బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత నన్ను ఈ జిడ్డు మొక్కనే చూడాలి కాబట్టి నేను ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని చేస్తున్నాను. సో నా ఫ్యామిలీ వగర ఇలా చెప్పాను. సో నా నత్తిని నన్ను భరించుకోవాలి, మీరే కాదు జనాలు కూడా చూడాలి కాబట్టి నేను ఇలా చేస్తున్నానని చెప్పి ఏదో నా లాంగ్వేజ్లో చేసి పంపిస్తాను. మరి ఆడిషన్కి వెళ్ళారా బిగ్ బాస్ దే? తీసి పడేసినట్టున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది, చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఎవరు పడతారు నాకు బిగ్ బాస్ తీసుకోమని 100 వీడియోలు పెడతారు కదా. సో మీకు అది చూసే పిచ్చి ఎక్కిందా బిగ్ బాస్ దే? నాకు నా వాళ్ళే నాకు శత్రువులు. నా వాళ్ళు నన్ను ఏదో తప్పు అది ఇది అనుకుంటారు. నేనేంటో నాకు తెలుసు, పైన దేవుడికి తెలుసు. నన్ను చూసి చూడకుండా ఉన్న వాళ్ళకంటే నన్ను బిగ్ బాస్లో నన్ను లైవ్లో నన్ను 24 hours చూస్తే నేనేంటో, నా క్యారెక్టర్ ఏంటో జనాలకు తెలుస్తుంది. జనాలకంటే నా ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు. సో నాకు వచ్చే మంచి నేమ్ నా ఫ్యామిలీకి ఇవ్వాలి. దానికోసం నా రియాలిటీ నా వాళ్ళు చూడడానికి అంతే. నేను ఏదో షాప్ చేయడానికి మనీ అంటే నాకు డబ్బులు అవసరం, బట్ మంచితో వచ్చే డబ్బు ఇంపార్టెంట్. దట్టు కొంచెం నేమ్ ఫేమ్ అంతే. సరే, ఈ మధ్య కాలంలో కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తే ఆర్జీవీ మూవీకి పిలిచి మీకు కమిట్మెంట్ అడిగారని చెప్పేసి thumbnailsలో పెట్టారు. అది ఎంతవరకు వాస్తవం? దాంట్లో 30% నిజం ఉంది, 70% అబద్ధం. ఓకే, ఆ 30% ఏంటి? ఆర్జీవీది మూవీ ఉందంటే ఆడిషన్స్కి వెళ్ళడం నేను నిజమే. అంటే అట్లే డైరెక్ట్గా ఏం వెళ్ళలేదు, తెలిసిన వాళ్ళు కాల్ చేశారు, అక్కడికి వెళ్ళాను. అదే డైరెక్ట్ షూటింగ్కే, ఆడిషన్ కాదు ఏం కాదు, షూటింగ్కి వెళ్ళాను. 1 day మొత్తం వాళ్ళతోనే ఉన్నాను. అక్కడ ఏం జరిగిందంటే ఏదో జస్ట్ ఆర్జీవీ అయితే ఇన్వాల్వ్, నేను ఆయనను చూడలేదు. ఆయన అక్కడ ఆ షూట్లో సుమారు ఒక 100-200 మంది ఉన్నారు. వాళ్ళలో ఆర్జీవీ మనిషి ఉన్నాడో అది వేరే వాడో కూడా నాకు తెలీదు. వాళ్ళలో ఒకడు నన్ను కమిట్మెంట్ అడిగాడు. అక్కడంతా నేను అక్కడి నుంచి వచ్చేసా. అక్కడ నాకు వాళ్ళు ఇవ్వలేదు క్యారెక్టర్, అంతవరకు పెట్టుకొని లాస్ట్ మూమెంట్లో వాళ్ళు కొంచెం రాంగ్గా బిహేవ్ చేస్తే నేను వచ్చేసాను. సో నేను ఆర్జీవీ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఇలా జరిగిందని చెప్పా, కానీ ఆర్జీవీ చేశాడని నేను ఎక్కడా చెప్పలేదు. వీళ్ళేదో వాళ్ళ వ్యూవర్షిప్ కోసము, వాళ్ళ కంటెంట్ పెంచుకోవడానికి ఎన్ని ఇంటర్వ్యూలు ఇస్తే అన్ని ఇంటర్వ్యూలలో చెత్తగా ఆర్జీవీ పెట్టి కమిట్మెంట్ అడిగాడని చెప్పి వాళ్ళకి నచ్చిన thumbnails చేసుకుంటున్నారు. ఇది కూడా న్యాయం కాదు. అంటే వాళ్ళ వ్యూస్ రావడానికి ఎట్లా పడితే అట్లా వేసుకుంటారా? అందుకే ఇప్పుడు ఏదైనా మంచి కోసం పోతున్నారు, వాళ్ళు ఏమేస్తారు, డబ్బు కోసం ఏమైనా చేస్తుంది thumbnail. ఏంటది అంటే ఎంతగానే తగ్గిస్తారా? ఇప్పుడు నమ్మి ఇంటర్వ్యూ ఇస్తున్నాం కదా అని దాన్ని మిస్యూజ్ చేసుకోకూడదు. నాకు మనీ కావాలి, ఫేమ్ కావాలి, దట్టు నేను ఏమంటున్నా, నాకు న్యాయంగా కావాలని ఒక వర్డ్ చెప్పా అక్కడ. దానికి వాళ్ళు అది పెట్టకుండా నాకు మనీయే ఇంపార్టెంట్, మనీ కోసం ఏమైనా చేస్తాను ఒక thumbnail పెట్టారు. అంటే ఏంటంటే మధ్యలో మ్యాటర్ ఒకటి ఉంటుంది, కట్ చేసి దాన్ని ఒక లైన్ వేసేస్తారు.
అంటే జనాలు చూడాలి, మీకు వ్యూస్ రావాలి అంటే మరీ అంత ఘోరంగా పెట్టాల్సిన అవసరం లేదు. నీ కంటెంట్ బాగుంటే నీ ఛానల్ ఖచ్చితంగా ఒక రేంజ్కి పోతుంది, జనాలు చూస్తారు. నువ్వు జనాల కోసం నువ్వు ప్రతిదీ లేనిది ఉన్నదని కల్పించి చెప్పే ప్రతి దాంట్లో ఆర్జీ ఫోటో, ప్రతి దాంట్లో ఆర్జీవి హీరోయిన్ ఫోటో అవన్నీ వేస్తే నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేసినావు, వాళ్ళని ఇంటర్వ్యూ చేసినావా నాకు అర్థం కావట్లేదు. నన్ను కాదు వాళ్ళని ఫేమ్ చేసినట్టుంది. సో టాపిక్ వేస్ట్ అసలు దీని గురించి. వాళ్ళు ఏదో వాళ్ళ వ్యూస్ కోసం అంతా చిల్లర వేసుకుంటున్నారు, కానీ ఈ టాపికే వేస్ట్. చాలా మంది ఉంటారు నార్మల్ వాళ్ళు. ఇప్పుడు చాలా మంది ఊర్లో అడిగారని చెప్పి వాళ్ళ గురించి ఎందుకు వేయట్లేదు? ఆర్జీవి కొంచెం ఫేమ్లో ఉన్నాడు, ఆయన పేరు వాడుకుంటే మాకు వ్యూస్ వస్తాయని చెప్పి చేస్తున్నారు అంతే. ఓకే, మీ ఛానల్ ఇంట్రడక్షన్ ఇవ్వండి ఒకసారి. మీరు యాంకర్ కదా, వద్దులేండి ప్రతి దాంట్లో చెప్పండి మేడం. వద్దులేండి, కొత్తగా అడగండి. క్యూట్గా ఉంటుంది మేడం. అంత వద్దులేండి, పులిహార కలపకండి ఇప్పుడు. సరే, మిమ్మల్ని ఎవరైనా అవసరానికి వాడుకొని, అది ఫ్రెండ్షిప్లో కావచ్చు, మీ రిలేటివ్స్లో కావచ్చు, మీ ఆఫీస్లో కావచ్చు, అంటే ఎదిగే వరకు మిమ్మల్ని యూజ్ చేసుకొని ఫినాన్షియల్గా కావచ్చు, ఒక సపోర్ట్ పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, తర్వాత మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అబ్బాయిలు ఎవరు లేరు కానీ అమ్మాయిలు ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. నేను ఎక్కువ అబ్బాయిలతో కంటే ఎక్కువ అమ్మాయిలతో మాట్లాడతాను. నాకు లేడీస్తోనే నాకు రాక ఉంటుంది. నేను ఎక్కువ వాళ్ళతోనే అడ్జస్ట్ అవ్వగలను, జెంట్స్తో కష్టం. సో నాకు నా ఫ్రెండ్ అనుకుంటే అమ్మాయిలే సంక నాకు ఇచ్చాను. సో ఫ్రెండ్షిప్ కూడా వేస్ట్. ఫ్యామిలీ కూడా మన అమ్మ, మన నాన్న, మన అన్న చెల్లెలు, మన రక్త సంబంధం మాత్రమే. అబ్బా మిగతాదంతా వేస్టే. ఎప్పుడన్నా ఎవరికైనా కొట్టారా మేడం? కొట్టా. ఎంతమందికి? 2-3 కొట్టింటా, అంతకు మించి ఎక్కువ లేదు. దేంతో? చేతో. ఎందుకు? రాంగ్ బిహేవియర్. అంటే ఏ విధంగా రాంగ్ బిహేవియర్ అంటే? అదే ఫ్లర్టింగ్, టచ్ చేయడానికి రావడం. ఫ్లర్ట్ చేస్తే కొట్టేస్తారా? ఖచ్చితంగా. అవును, నాకు నచ్చకపోతే కొట్టేస్తా. కొంతమంది మీద పోలీస్ కంప్లైంట్ పెట్టి కూడా వాళ్ళని మీరు బొక్కలో దోయించి కొట్టించారు, కేసులు బుక్ చేశారు, వాళ్ళు ఇప్పటికీ కేసుల చుట్టే తిరుగుతున్నారని విన్నాంగా, నిజమేనా? అంటే నిజమే. నా జోలికి వస్తే నేను కొద్ది వరకు వదిలేస్తా. ఎందుకు లేబ్బా, నేను లైట్ తీసుకుంటున్నా కదా అని చెప్పి మరీ ఓవర్ చేస్తాను, నేను సీరియస్గా తీసుకోవాల్సింది వస్తుంది. ఇప్పుడు నన్ను ఒకడు ఏడిపించినాడు. ఇప్పుడు నువ్వే ఉన్నావు, నువ్వు ఒక ఫీల్డ్లో ఉన్నావు, ఒక ఫేమ్లో ఉన్నావు, నువ్వు నన్ను సతాయిస్తున్నావు. నేను నీకు మంచిగా చెప్తా, 2-3 సార్లు చెప్తా, ఒక 5-6 సార్లు చెప్తా, 10-10 సార్లు కానీ చెప్తానే ఉంటా. సో నేను వెంటనే రియాక్ట్ అయ్యి నీ మీద కేసులు పెట్టడం, నిన్ను అరవడం చేసి నీ పేరు నేను చెడగొట్టను. ఏదో ఇష్టం ఉండో ఏదో ఒకటి మైండ్ ఏదో పెట్టుకొని చేస్తున్నావు, దాన్ని నేను చెప్తా, నాకు ఇంట్రెస్ట్ లేదు, నన్ను వదిలేసే. అడగడం ధర్మం, బలంతా పెట్టడం మంచిది కాదు. సో నేను బలంతా పెట్టినా నేను వదిలేస్తున్నా, అంటే నాకు చిరాకు పుట్టేలా చేసి నేను వదిలేస్తున్నా. ఇది వదిలేస్తుంది కదా అని చెప్పి మరీ అతి చేసినాక తప్పదు, నేను కూడా ముందుకు వెళ్ళాల్సిందే. సో కాబట్టి అలా చేశా కొంతమందిని అయితే ఎందుకు వాళ్ళ కెరియర్ ఎందుకు నాశనం లేపాలని ఎదుటి వ్యక్తి గురించి కూడా నేను ఆలోచించి కొన్ని అక్కడికక్కడే వదిలేసిన రోజులు ఉన్నాయి. కానీ నేను అన్ని చేసినా కూడా లిమిట్ క్రాస్ చేసి మరీ నన్ను సతాయించినారంటే నేను ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను కూడా ముందు ప్రాసెస్ చేస్తాను, వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. అందులో ఈ మధ్యకాలంలో అమ్మాయిలకు చాలా ఇంపార్టెన్సెస్ ఇస్తారు, వాళ్ళు ఏ కేసు పెట్టినా ఈజీగానే వేసేస్తారు. అదే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కేసులు పెట్టను. నన్ను ఎంత సతాయించినా ఎంత టార్చర్ చేసినా నేను అక్కడికక్కడికి వదిలేయడానికి ట్రై చేస్తాను. వాడు మితిమీరి చేశాడు అంటే ఇప్పుడు కూడా ఈ చాలా మంది చూస్తుంటారు ఇంటర్వ్యూ, మీరు నన్ను ఎంత సతాయించినా నేను మీ జోలికి రావట్లేదు అంటే చేతగాక కాదు. మీ ఫ్యూచర్ మీకంటే ఒక మంచి పేరు బయట ఉంది కాబట్టి అది చెడగొట్టకూడదు కాబట్టి నేను మిమ్మల్ని ఏమనట్లేదు. కానీ నాకు మితిమీరి నన్ను టార్చర్ చేయడం పెట్టారు అంటే నేను కూడా ముందు వెళ్ళాల్సి వస్తుంది. దాంట్లో డాక్టర్ ఉండొచ్చు, ఒక ఆర్మీ పర్సన్ ఉండొచ్చు, గవర్నమెంట్ టీచర్స్ ఉండొచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. సో ప్రతి ఒక్కరికి నేను లైవ్లోనే సమాధానం చెప్తున్నాను. నాకు ఇబ్బందికరంగా ఉందంటే మీ జీవితాలు నాశనమయ్యే రోజు త్వరలోనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. ఇండైరెక్ట్ ఇంత వార్నింగ్ ఇస్తే మాకు కూడా భయం వేస్తుంది. అండ్ ఫైనల్గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, కొట్టానంటేనే కొట్టానులేండి, ఎందుకు కొడతాను, నేను అలవాటు అయ్యమన్నా, నేను ఏమన్నా బాడీ బిల్డర్గా తిట్టానంటే కూడా నేనేం పెద్ద బూతులు తిట్టేదాన్ని కూడా కాదులేండి. చెప్పండి. మీరు చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు మేడం. నార్మలే కదా. సీరియస్లీ, అంటే చూడడానికి అచ్చమైన తెలుగు అమ్మాయి లాగా. నేను తెలుగు అమ్మాయినే అండి, నేనేదో అమెరికా నుంచో ఆఫ్రికా నుంచో లండన్ నుంచో రాలేదు, ఆయన తెలుగు అమ్మాయి. అంటే ఈ మధ్య కాలంలో తెలుగు అమ్మాయిలు కూడా ఫారెన్ అమ్మాయిలా తయారవుతున్నారు మేడం. సో మీరు తెలుగు అమ్మాయిలానే ఉన్నారని చెప్తున్నా. తెలుగు అమ్మాయిని, నేను నంద్యాల, నాది పుట్టినూరు గోర్లగుట్ట, నేను ఇప్పుడు ప్రజెంట్ ఉండేది నంద్యాల, నేను పల్లెటూరు, పక్కా పల్లెటూరు అమ్మాయి. లవ్ యూ మేడం. ఎవరికైనా చెప్పండి, నాకు సెట్ అవ్వదు. ఎందుకు? ఇవన్నీ జోకుగానే బాగుంటాయి. మీరు నవ్వుతుంటే ముత్యాలు రాలుతున్నాయి మేడం. ఏరుకుంటారా? నెక్స్ట్ ఈఎంఐ కట్టుకుంటారా? సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. అండ్ ఏదైనా మనం ఫన్నీగా చేసినాం. సో సీరియస్ తీసుకొని నా మీద కేసులు పెట్టగలను అంత ఏం కావాలండి. కానీ సీరియస్లో ఒక విషయం చెప్పాను, లవ్ యూ మేడం.
థ్యాంక్ యూ బ్రో. ఓకే గైస్, సో ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వరలక్ష్మి మేడం గారి వంకర్ టింకర్ సమాధానాలకి అన్నిటికీ ఆన్సర్కి క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చేశారు. సో తన ఇన్స్టాగ్రామ్లో ఎవరెవరైతే తన గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో సో ఫుల్ డీటెయిల్స్ ఇంటర్వ్యూలో మీరు చూడొచ్చు. సో దయచేసి మీరు కూడా మీ ఫాలోవర్స్ కోసం మా లింక్ బయోలో పెట్టండి. ఓకే మ్యామ్, ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. వీలైతే మీరు ఇంకా బిగ్ బాస్ 20 వరకైనా ట్రై చేయండి, అలసిపోకుండా. బిగ్ బాస్ 20లో అట్లీస్ట్ కట్టే పట్టుకున్న వెళ్ళాలని చెప్పేసి. బిగ్ బాస్ సీజన్ 10 వరలక్ష్మి విన్. ఏంది? బిగ్ బాస్ సీజన్ 10 వరలక్ష్మి విన్. మరి మేమేం చేయాలి? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూలతో మేము ముందుకు వచ్చేస్తాం అండ్ మంచి మంచి కంటెంట్స్తో వస్తాము. సో మా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద రైట్ సైడ్లో మీ స్టైల్లో గంట కొట్టేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో ఇంటర్వ్యూతో మేము ముందుకు వచ్చేస్తాం. సైనింగ్ ఆఫ్ తేజ.